మిస్సెస్ తెలంగాణ అయ్యాక నాకు ఏమనిపించిందంటే అసలు మెయిన్ ఈ ఐడెంటిటీ ఎందుకు తెచ్చుకున్నానంటే నాకు మెయిన్ ఏదన్నా సాధించాలి ఐడెంటిఫికేషన్ తెచ్చుకుంటేనే కదా ఇప్పుడు మిస్సెస్ తెలంగాణ అయ్యాక మనం ఏదైనా ఏ ఫీల్డ్లో కన్నా వెళ్ళడానికి ఇంకా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే నౌ వీ హ్యావ్ గాట్ సమ్ ఐడెంటిటీ కదా. ఈ ఐడెంటిటీ ఇప్పుడు నార్మల్గా ట్రై చేస్తే వేరుగా ఉంటుంది, ఇప్పుడు ఈ ఐడెంటిటీతోని ట్రై చేస్తే బాగుంటుంది. అలాగా అది ఎప్పుడు మన లైఫ్ లాంగ్ మన తోనే ఉంటుంది కదా ఈ ఐడెంటిటీ. అది అంటే మీకు ఫేవరెట్ హీరో ఎవరైనా ఉన్నారా, వాళ్ళతో యాక్ట్ చేయాలని కానీ ఏమైనా అనిపించింది ఎప్పుడైనా? నాకు అందరు ఫేవరెటే, అలాగేం లేదు, అందరూ మన తెలుగు ఇండస్ట్రీలో అందరు హీరోస్ ఫేవరెటే. ఓకే, వాళ్ళతో కూడా ఏదైనా ఆఫర్ వస్తే వెళ్తారా? తప్పకుండా అండి. ఓకే, మీరు ఇప్పుడు మిసెస్ ఇండియా అయినందుకు మీలాగే చాలామంది అవ్వాలని చాలామంది బ్యూటిషియన్, ఒకవేళ వాళ్ళు వెళ్ళాలనుకుంటే వాళ్ళకి ఎలాంటిది ఇస్తారు మీరు? ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనిది ఎవ్వరు ఏ పని చేయలేరు. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తర్వాత మనము ఫాలో అవ్వడము చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి అన్నీ వాళ్ళు చెప్పిన హోంవర్క్ కానీ ఏది కానీ కరెక్ట్గా చేయాలి. ఇప్పుడు మాకు ప్రతి సెషన్లో ఇవి హోంవర్క్, ఈ వెస్ట్రన్ డ్రెస్లో కూడా రీల్స్ చేసి పంపించండి అని అడుగుతారు. శారీస్లో కూడా, అంటే అన్నిట్లో మేము ఎలా ఉంటాం, దే వాంట్ టు చెక్. మేము ఫైనల్ జైపూర్కి వెళ్ళే ముందు, గ్రాండ్ ఫైనాలేకి వెళ్ళే ముందు మాకు ఇదే ఉన్నది హోంవర్క్. సో ఇవన్నీ చెయ్యాలి అంటే, ఇవన్నీ దాటుకొని రావాలంటే ద ఉమెన్ షుడ్ హ్యావ్ ద మోస్ట్ థింగ్ ఈజ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటేనే ఇవన్నీ చేసుకోగలుగుతాం. నాకు యాక్చువల్గా ద బిగ్గెస్ట్ సపోర్ట్ మా మెంటర్ అండ్ గ్రూమర్ సాక్షి మ్యామ్ అనేసి, సాక్షి న్యూట్రిషనిస్ట్. ఆమె మనిషిని బాగా లైక్ పెజెంట్స్ని బాగా గ్రూమ్ చేస్తుంది, వాళ్ళల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నింపుతుంది. అండ్ తను చెప్పిన 2-3 డైలాగ్స్ నా మైండ్లో బాగా ఉండిపోయాయి. ఏంటంటే, యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్ లైక్ ఎనీథింగ్, నథింగ్ మోర్ ఈజ్ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్, సెల్ఫ్ లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అండ్ ఇంకొక మాట ఏమన్నదంటే, మైదాన్కే జంకో దేఖ్కే డర్నా నహి, ట్రై అంటిల్ యూ గెట్ సక్సెస్. అంటే ముందే మాకు సెషన్స్లో మా మైండ్ని సెట్ చేసేసింది. ఆ మైదాన్కే జంకో అంటే మన ఫైనల్ని చూసి, ఆ ర్యాంప్ వాక్ స్టేజ్ని చూసి భయపడకూడదు. భయపడకుండా మనము ఇవన్నీ దాటుకొని రావాలి. మిడిల్లోనే కొంతమంది భయం వేసేసి వాళ్ళకి అమ్మో ఏమవుతుందో, ఫైనల్కి వచ్చాక మనది ఏమవుతుందో, ఒకవేళ రాకుంటే ఇలాగా ఆ పేరు పోద్ది కదా, ఆ ట్రై చేసింది కానీ ఏం తేలేదు, ఏ క్రౌన్ తేలేదు, ఏం తేలేదు అని అలాగ వస్తుంది కదా అని ఆ ఫీలింగ్తో కొని కొంతమంది గర్ల్స్ డ్రాప్ అయిపోతారు. అలాగా అవ్వకుండా ఇలాగ మీరు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని మీరు బిల్డ్ చేసుకోండి అని మా మెంటరు అండ్ గ్రూమరు మాకు ఇవన్నీ క్లాసెస్లో, సెషన్స్లో చెప్తుంది అనమాట. చాలామందికి ఇష్టం ఉంటుంది కానీ ఎదురుకు రావాలంటే భయం ఉంటుంది, వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వగలుగుతారు? అంటే భయం అనేది ఒక పార్ట్ కాదు కదా. ఫస్ట్ పబ్లిక్ గురించి ఆలోచించకండి. మీ చుట్టూ ఎవరున్నారు, వాళ్ళు ఏమనుకుంటారు, సొసైటీ ఏమనుకుంటుంది, ఎక్కువ వాళ్ళ గురించి, వాళ్ళకంటే సెల్ఫ్ కేర్ కంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారని ఆలోచనతోనే లైఫ్ అంతా గడిపేస్తుంది ఒక ఉమెన్. దానివల్ల తన ఇష్టాలు, తనకంటూ ఏముంది, ప్యాషన్ ఏముంది, తన ఐడెంటిటీ తెచ్చుకోవాలన్న ఒక విషయము, తన కెరియర్ని బిల్డ్ చేసుకోవాలన్న విషయమే మర్చిపోతుంది ఆ ఉమెన్. కొంతమంది బిఫోర్ మ్యారేజ్ అలాగే ఉంటారు, పేరెంట్స్ వల్ల, సపోర్ట్ చేయని పేరెంట్స్ వల్ల వాళ్ళ టాలెంట్ అంతా వదిలేసుకొని వాళ్ళకి ఇష్టం లేని జాబ్స్ చేసుకుంటూ సడన్గా మ్యారేజ్ చేసేసుకొని అలాగా వెళ్ళిపోతారు. సో తన విల్ని, తన ప్యాషన్ని వదులుకోకూడదు ఎవరి గురించి. అలాగ వదులుకోకుండా తన ట్రయల్స్లో తను ఉండాలి. అది పబ్లిక్ గురించి ఆలోచించకండి. ఇందులో అన్ని క్రిటిక్స్ కూడా ఉంటాయి, పట్టించుకోకూడదు. ఇప్పుడు పళ్ళున్న చెట్టుకే కదా రాళ్ళేస్తారు. ఒక అమ్మాయి అందంగా ఉంటేనే అమ్మాయి గురించి మాట్లాడతారు. జెలసీగా ఫీల్ అయిన వాళ్ళు 4 మాటలు అంటారు. ఇక్కడ వినాలి, ఇక్కడ వదిలేయాలి. నీకు రిజల్ట్ వచ్చాక వాళ్ళ నోర్లు మూత పడతాయి. ఏం మాట్లాడతారు అప్పుడు? సైలెంట్ అయిపోతారు. ఏం మాట్లాడాలో అర్థం కాదు. రిజల్ట్తో జవాబు చెప్పు పబ్లిక్కి. నువ్వు ముందే భయపడి నువ్వు వెనకడిగేస్తేలాగా. అది దిస్ షుడ్ హ్యావ్ ఇన్ ఏ ఉమెన్. సో స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. మెయిన్ ఫాలో అవ్వడంలో స్ట్రిక్ట్గా ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, జీలు, ప్యాషన్ ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మెయిన్ ఇంపార్టెంట్. అండ్ మీరు జైపూర్లో ఉండి ఈ
అంత ప్రిపరేషన్ అంతా అక్కడే చేశారు కదా, జైపూర్లో ఉన్నంతసేపు మీకు ఎలా అనిపించింది ఆ జర్నీ అది? ఓ మై గాడ్, ఇట్స్ సో ఆసమ్. ఇట్ వాజ్ లైక్ అస్సలు అన్ఫర్గెటబుల్. లైఫ్లో ఒక్కసారి దొరుకుతుంది ఛాన్స్ అంటారు కదా, అలాంటిది. ఎన్ని డేస్ ఉన్నారు? ఇయర్స్ ఉన్నారా, డేస్ ఉన్నారు? డేస్ అండి. అంటే ఇక్కడ మనకి సెలక్షన్స్ అయిపోయాక లాస్ట్లో ఈ సిటీ క్రౌనింగ్ అయ్యాక మళ్ళీ సెషన్స్ ఉంటాయి. ఆ సెషన్స్ అన్ని అంటే గ్రాండ్ ఫైనల్ కోసము సెషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ సిటీ క్రౌనింగ్లో సెలెక్ట్ అయిన వాళ్ళని జస్ట్ 75 మెంబర్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఆ 75 మెంబర్స్ మాత్రమే, అది కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ క్లియర్ చేశాక వాళ్ళు జైపూర్కి సెలెక్ట్ అవుతారు వెళ్ళడానికి. ఓకే. సో అక్కడ మేము ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ మళ్ళీ మాకు ఒకసారి అడిగారు. అందులో నన్ను ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అడిగారు. అండ్ నువ్వు ఏమన్నా అక్కడ కూడా క్వశ్చన్స్ చేశారు. అక్కడ కూడా క్వశ్చన్స్ వెళ్ళే ముందు, మనం జైపూర్కి వెళ్ళే ముందు అక్కడ కూడా వాళ్ళు మన ఇంటర్నల్ నేచర్ని, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని చెక్ చేస్తారు. చెక్ చేసి నన్ను ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అడిగారు. అండ్ ఒకవేళ వేరే ఉమెన్కి మెసేజ్ ఇవ్వాలంటే ఏమి ఇస్తావు ఏంటి అని అడిగారు. అంటే నేను అన్నాను, ఉమెన్కి అంతా తన బ్రెయిన్తోనే ఉంటుంది ఏదైనా. తను ఏంటి, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది ఏంటి అని ఇవన్నీ ఆలోచించకూడదు. తను ఏదన్నా ఒక టార్గెట్ మైండ్లో టార్గెట్ సెట్ చేసుకుంటే ఆ టార్గెట్ మీదే ఉమెన్ పెట్టుకోవాలి. అలాగా ఆన్సర్ ఇచ్చాను వాళ్ళకి. ఆ మెసేజ్ కూడా తన ప్యాషన్ని తను వదులుకోకూడదు. ఏదైనా తన ఏజ్లో ఉన్న, ఇఫ్ షీజ్ అ టీనేజర్ అయినా కానీ, మిడిల్ ఏజ్ అమ్మాయి అయినా కానీ, ఏ ఏజ్లో అయినా, నెవర్ థింక్ అబౌట్ ఏజ్ ఆల్సో, యూ జస్ట్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఏంటి, ఆ పెళ్ళయింది కదా, ఇప్పుడు అవసరమా, ఇప్పుడు ఇవన్నీ నాకు అవసరమా అని కొంతమంది క్రిటిసైజ్ చేసి కూడా చెప్తారు. ఇప్పుడు నీకు ఇది అవసరమా అని కూడా, అవన్నీ పట్టించుకోకూడదు. ఉమెన్కి ఇది మెయిన్ ఇంపార్టెంట్. డోంట్ లీవ్ యువర్ ప్యాషన్ అనేది మెయిన్. అదే నేను పాయింట్అవుట్ చేసి జడ్జెస్కి చెప్పాను. దాని తర్వాత దే హ్యావ్ సెలెక్ట్ చేసి 75 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. జైపూర్కి డిసెంబర్ 19కి పిలిచారు. ఓకే. సో అక్కడికి 19కి మార్నింగ్ వెళ్ళి అక్కడ 2 o'clock కల్లా ల్యాండ్ అయ్యాము. ల్యాండ్ అయిపోయి మాకు షై లోబో గారు ఈవినింగ్ మాకు ర్యాంప్ వాక్ ప్రాక్టీస్ చేయించారు. ఆయన షై లోబో గారు, ఆయన హీజ్ అన్ ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్. చాలా స్ట్రిక్ట్. నేర్పించారంటే ఇంకా చాలా స్ట్రిక్ట్గా, సరిగా చేయకుంటే అక్కడికక్కడ తిట్టేసేవారు. కానీ అంత స్ట్రిక్ట్గా చేయబట్టే మేము ఆ ర్యాంప్ వాక్ అనేది మేము బాగా చేయగలం, పర్ఫెక్ట్గా వచ్చింది. అంటే మనం అప్పుడు నేర్చుకునేప్పుడు మనం ఏం లేదు, మన పేరెంట్స్ని మనం తిడుతున్నారు అనుకోవాలి అంతే. ఇంకా